నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి, నాతో పాటు మా కొలీగ్ కిషోర్ కూడా జాయిన్ అయ్యారు. సో వెతకపోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదే. ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటన వింటే మీరు కూడా అదే అంటారు. ఓ పక్క ఇప్పటికే కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వేళ ఆంధ్రప్రదేశ్లో తవ్వకాలు మొదలైపోయాయి. గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గపు పనులు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్న క్రమంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు తమ శాఖలకు సంబంధించిన అవకతవకలు ఎక్కడ బయటపడిపోతాయో అని చెప్పి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లని తగలబెడుతున్న వైనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఇంతకీ ఏ శాఖ, ఎక్కడ జరిగింది, ఏమైంది, పూర్తి వివరాలు ఇప్పుడు మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా మీరు దానికి సంబంధించి వీడియోస్, ఫొటోస్, వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాలు కూడా చూడొచ్చు. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ ఇలా చాలా వార్తాపత్రికలు కవర్ చేసినటువంటి అంశం ఏంటంటే కరకట్టపై దస్త్రాల దహనం. బుధవారం రాత్రి ఘటన. పీసీబీ గనులు ఏపీఎండీసీలకు చెందినవిగా అనుమానం. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి చిత్రాలు అని కూడా, అంటే కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించి, గనుల శాఖకు సంబంధించి, ఏపీఎండీసీకి సంబంధించి ఇలా అనేక శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్లు తీసుకొచ్చి ఏకంగా కరకట్ట మీద కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందినటువంటి బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ అవినిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందినటువంటి దస్త్రాలు కూడా, కాలుష్య నియంత్రణ మండలికి చెందినటువంటి హార్డ్ డిస్కులు కూడా ఉన్నట్టుగైతే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా వార్త అయితే వచ్చింది. సో దీని మీద ఒక పోస్టర్ కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున తిప్పుతోంది. ఒకసారి మనం చూసినట్లయితే ఆ పోస్టర్లో ఏముందో చూద్దాం. మైనింగ్ పొల్యూషన్ శాఖలకు చెందిన రికార్డులు ధ్వంసం. విజయవాడ యనమల కుదురు కట్ట మీద రోడ్డులో రికార్డులు తగలపెట్టిన సిబ్బంది. అందులో ఇక్కడ ఫొటోస్ కూడా చూడొచ్చు. అందులో బయటపడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఫొటోస్, కారు నంబర్తో సహా AP 16 EF 2596 నంబర్ గల ప్రభుత్వ వాహనంలో వచ్చి ఫైళ్లు తగలబెట్టిన డ్రైవర్ నాగరాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీష్ శర్మ వాళ్ళ ఆదేశాలతోనే పత్రాలు దగ్ధం చేస్తామని చెప్పినటువంటి డ్రైవర్ అంటూ కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా AP 16 EF 2596 అనేటటువంటి ఇక్కడ గౌట్ వెహికల్ అని చెప్పేసి కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. మీడియా సంస్థ ఇచ్చినటువంటి దాన్ని మనం ఫోటోని వాడుకుంటున్నాం. మనం వాటి మీద డాక్యుమెంట్స్ మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొమ్మలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. హార్డ్ డిస్కుల మీద వాటి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన గనుల శాఖ కానివ్వండి, చాలా శాఖలు చూశారు ఆయన. సో దానికి సంబంధించినటువంటి పత్రాలు అని చెప్పేసి అయితే మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఫైళ్ళు అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఒక వార్తా కథనం మాత్రమే కాదు, ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యే బోడెప్రసాద్, ఆయన పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ కూడా ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఇది నిన్నటి వీడియో ఇది. నిన్న రాత్రి దహనం జరుగుతూ ఉండగా, అర్ధరాత్రి తర్వాత ఎగ్జాక్ట్ సమయం అయితే మనం చెప్పలేము, కానీ దహనం జరిగేటటువంటి క్రమంలో కొంతమంది అక్కడ దీని మీద అనుమానంతోనే వెంబడించారు, పట్టుకునే ప్రయత్నం చేశారనేది కూడా మనకి సమాచారం తెలుస్తోంది. ఆ సమయంలో వెళ్ళినప్పుడు ఆయన స్వయంగా అక్కడికి వచ్చి ఆ పేపర్స్ ని, అంటే సగం కాలిపోయిన కొన్ని పేపర్స్ ని, ఆ డాక్యుమెంట్స్ ని చూస్తున్న క్రమంలో ఏం కనిపించిందో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడో మీరు కూడా ఒక్కసారి చూడొచ్చు. వాటిలో సీఎంఓ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా సగం కాలిపోయి కనిపిస్తా ఉన్నాయి. అంటే పూర్తి వివరాలు దీంట్లో ఆర్టిస్టులు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి. అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసింతే గానీ వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు ఈ దీంట్లో ఏమి తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉండబట్టే వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తా ఉంటే మన వాళ్ళందరూ ఇప్పుడు ఆ కారు కోసం వెంటబడటం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ ఏదో వీళ్ళందరూ ఈ ఫైల్స్ ఏమన్నా చూసారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూసారా అని అంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసుకు సంబంధించిందా, లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది. పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏదో ఒక విధంగా బయటపడాలి, బయటపడి
ఇవన్నీ కూడా దగ్ధం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సో మొత్తానికైతే పరిస్థితి అది. బోడే ప్రసాదే అక్కడ కరకట్ట దగ్గరకు వచ్చి కాలిపోతున్న వాటిని పరిశీలించి అక్కడ గుమిగొన్నటువంటి టీడీపీ కార్యకర్తలు నేతలందరూ కూడా ఆ కారుని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే కారు డ్రైవర్ కూడా దొరికాడని చెప్పేసి అయితే ఒక వార్తా కథనం కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి విషయం అయితే అది. దీనికి సంబంధించి మనకి తెలుస్తున్నటువంటి అప్డేట్స్ కానీ విశ్లేషణ కానీ మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి పాపాల చిట్టానే ఇదంతా. ఇవి బయటపడ్డట్టయితే మాతో పాటు మీరు కూడా ఇరుక్కుంటారని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ నూతన ప్రభుత్వంలో వాళ్ళ ఏ అధికారి అయితే ఉన్నారో గతంలో వాళ్ళ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మరీ దొంగచాటుగా ఆ ఫైల్స్ అన్ని తెప్పించుకొని తగలబెట్టిస్తున్నారు. ఇరుక్కుంటే మంత్రి ఇరుక్కుంటే సరిపోతుంది, మనకేం ప్రాబ్లం లేదు. శాఖలో పనిచేసిన అధికారులు కూడా ఇరుక్కుంటారు అని భయపెట్టించి, సో మేము కూడా ఇరుక్కుంటే ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, ఎలాంటి కేసులు మీద పడతాయో అన్న భయంతో బస్తాల కొద్దీ, ఒకటి కాదు రెండు కాదు, బస్తాల కొద్దీ డాక్యుమెంట్లు, ముఖ్యంగా హార్డ్ డిస్క్లు, సో వాటన్నింటినీ తీసుకొచ్చి కరకట్టపై తగలబెడుతున్న భయం మనం ఇప్పుడు చూడొచ్చు. స్వయంగా ఆ ప్రాంత ఎమ్మెల్యే వచ్చి వాటిని ఆర్పేసి అక్కడ సగం సగం కాలిపోయిన డాక్యుమెంట్లను వెలికి తీసిన క్రమంలో పూర్తిగా అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోతో కూడినటువంటి ఫోటోలు, అలాగే నవరత్నాలతో కూడినటువంటి సీఎంఓకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా దర్శనమిచ్చాయి. మనకి తెలంగాణలో కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి గ్రహించిన తర్వాత సిఎస్ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. శాంతికుమారి ఫలితాలు వచ్చిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడటానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో ఒక్క ఫైల్ కూడా సెక్రటేరియట్ నుంచి వెళ్ళటానికి వీల్లేదు. కొంతమంది మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా మా ఛాంబర్ని ఖాళీ చేస్తాం, మా వస్తువులని తీసుకెళ్తాం అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది వచ్చి ఫైల్స్ ఎత్తుకుపోతున్నారనేటటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో స్ట్రిక్ట్గా ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళిందంటే మీ అంతు చూస్తామని చెప్పేసి ఆవిడ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చి మరి కొంత కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల షార్ట్ సర్క్యూట్స్ అని చెప్పేసి ఇలాంటి కారణాలతో డాక్యుమెంట్స్ ని తగలబెట్టిన వైనం చూసే ఉన్నాం తెలంగాణలో కూడా. ఇప్పుడు సేమ్ వే బట్ ఇక్కడ కూడా స్ట్రిక్ట్ చేసినప్పటికీ అధికారులని భయపెట్టించి ప్రలోభ పెట్టి వాళ్ళ చేత డాక్యుమెంట్లను బయటకు తీసుకొచ్చి మరీ తగలబెడుతున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు పాత రోజుల్లో ప్రభుత్వం మారే ముందు అంటే ఫలితాలు వచ్చిన దానికి కొత్త ప్రభుత్వం ఏర్పడే ఆ సమయం మధ్యలో అనుకోని విధంగా చాలా సందర్భాల్లో ఒక ఆనవాయితీలాగా, ఒక సంప్రదాయంలాగా సెక్రటేరియట్లోనో ఇంకో చోట అగ్ని ప్రమాదాలు జరిగి ఫైళ్ళన్నీ దహనం అయిపోయాయని చెప్పేసి వార్తలు పూర్వకాలంలో వచ్చాయి. అంటే ఒక 2 దశాబ్దన్నర ఆ టైంలో చూసుకున్నట్లయితే. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇప్పుడు అంత కష్టపడక్కర్లా. మొత్తం అంటే ఆధారాలు మాయం చేయాలంటే మొత్తం సెక్రటేరియట్ను తగలబెట్టాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు ఎలాగో ఉంటారు కదా, నాతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావని ఒక చిన్న ఫోన్ కాల్, చిన్న బెదిరింపు చేస్తే చాలు, వాళ్ళే దొంగతనంగా తీసుకొచ్చి ఇలా బయట తగలబెట్టేస్తారని చెప్పేసి. మీకు గుర్తుండే ఉంటుంది దీప్తి, మనం చూసినట్లయితే ఎన్నికలకు ముందు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి హెరిటేజ్కి సంబంధించినటువంటి కొన్ని పత్రాలని కొల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో సరిగ్గా రిజల్ట్స్ కి 2 నెలల ముందు, ఎలక్షన్స్ కి 1 మంత్ ముందు ఆ టైంలోనే ఒక చోట దహనం చేసినటువంటి దాన్ని మనం చూసాం. ఇది ఎక్సెస్గా ఉందనో మరొకటో వీటితో అవసరం తీరిపోయిందనో మొత్తానికి తగలబెట్టామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. సిట్ ఆఫీస్ నుంచి వచ్చి తగలబెట్టేసామని చెప్పేసి అప్పుడే అనుకున్నారు, ఆహా ప్రభుత్వం మారటం ఖాయం, ముందో వెనకో ఏదో టైంలో అనేక ముఖ్యమైనటువంటి ఫైళ్లు మాయం అవుతాయి, తగలబడిపోతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి అనుకున్నట్లుగానే చాలా చోట్ల జరిగాయి. బట్ ఇక్కడ శోచనీయం ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ కంతంలోంచి కొన్ని ఎలుకలు ఈ విధంగా బయటకు వస్తున్నాయన్న సంగతి అయితే ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇంకో పక్క ఆపరేషన్ పెద్దిరెడ్డి అని చెప్పి ఇప్పటికే స్టార్ట్ చేసి పుంగనూరులో అనేక సంఘటనలు జరుగుతున్న క్రమంలో ఒక పక్క పుంగనూరుకి ఆయనను కానీ ఆయన కొడుకును కానీ కనీసం రానివ్వకుండా ప్రజలే అడ్డుకుంటున్న తరుణంలో ఇలా డాక్యుమెంట్స్ బయటికి రావడం, అందులోనూ ఆ డాక్యుమెంట్స్లో ఆయన ఫోటో ఉండటం అనేది అంటే ఏదో జరిగింది
అని ఇప్పటి వరకు ఆయన ఏం చేసి ఉండలే అనుకున్న వాళ్ళు కూడా ఏదో జరుగుంటుంది అని అనుమాన పడేలాగా అయితే సంఘటన కనిపిస్తోంది. సో కాలుష్య నియంత్రణ మండలిలో అంత పెద్ద ఎత్తున కుంభకోణాలు, అంత అవినీతి, లేదంటే అంత చెప్పకూడని విషయాలు ఏమున్నాయి అనేది బయటికి రావాలి. ఎందుకంటే తగలబడి వాటిలో అది కూడా ఉంది. ఇక గనుల శాఖలో అంత అవినీతి, అంత కుంభకోణాలు, అంత బయటికి తెలియనటువంటి అక్రమ కేటాయింపులు ఏమైతే ఉన్నాయో అవి కూడా బయటకు రావాలి. ఎందుకంటే తగలబడి వాటిలో అవి కూడా ఉంది. సీఎంఓలో అంత తెలియకూడనివి, అంత కుంభకోణాలకు సంబంధించింది, అంత అవినీతికి సంబంధించింది, తెలియకూడనివి, కొత్త ప్రభుత్వానికి తెలియకూడనివి ఏమున్నాయో కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తగలబడి వాటిలో అవి కూడా ఉన్నాయి. కాబట్టి మరి నూతన ప్రభుత్వం అసలు ఎలా తగలబడ్డాయి, ఏంటి, ఎవరు తగలబెట్టించారు అనేది మొత్తం కూపీలాగి మరి ఈ విషయాన్ని తేలుస్తుందో లేదో కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు కూడా అర్థమైపోతుంది అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద అనేది మా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి.